హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ప్రజల ప్రాణాలకు భద్రత కరువా అంటే జస్ట్ అవుననికే చెప్పక తప్పదేమో. చంద్రబాబు నాయుడు గారు రెండో పర్యాయం 99-2004 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లోని బషీర్బాగ్ దగ్గర రైతుల మీద కాల్పులు జరిపి రైతులను చంపించే ప్రయత్నం చేశారు. విడిపోయిన రాష్ట్రానికి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి పుష్కరాలు జరుగుతున్న క్రమంలో ఈయన ఫోటోషూటు, ఈయన పబ్లిసిటీ, ఈయన పిచ్చ ఈయన ప్రమోట్ చేసుకొని గోదావరి పుష్కరాల టైంలో సెక్యూరిటీ తర్వాత ప్రజల యొక్క సేఫ్టీ సెక్యూరిటీ ప్రాపర్గా ఆలోచించకుండా అక్కడ గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు తొక్కిసలాట్లో చనిపోయి అక్కడ భక్తులు చనిపోయేదానికి ఈయన పబ్లిసిటీ పిచ్చ కారణమైంది. నిన్న తిరుమలలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ఎక్కువ మంది పోటెత్తిన క్రమంలో అక్కడ ప్రాపర్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేకుండా ప్రభుత్వ యంత్రాంగం గత వారం రోజులుగా నరేంద్ర మోడీ భజన ఎలా చేయాలి అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విశాఖపట్నంలో కూర్చొని క్యాబినెట్ మంత్రులు, పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలు అందరూ ప్రజల యొక్క సేఫ్టీ మెజర్స్ని, తిరుమలకు భక్తుల యొక్క సేఫ్టీ మెజర్స్ని మొత్తానికి సబ్సైడ్ చేసేసి, ఇగ్నోర్ చేసేసి కేవలం నరేంద్ర మోదీ భజనలో నిమగ్నమైన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తిరుమలలో భక్తులు చనిపోయేదానికి కారణమైంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఒకటి ఆయన పబ్లిసిటీ పిచ్చ, మళ్ళీ ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, సొల్లు మొత్తం ఆ డాంబికాలన్నీ మీడియాలో కవర్ అయ్యేలా జాగ్రత్తలు. నిన్న నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేదానికి, నరేంద్ర మోదీ భజన చేసేదానికి సీఎం, డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం నిమగ్నమై ఆ రోడ్ షో, ఆ డాంబికాలు, ఆ గొప్పలు, లేకపోతే ఆ పిఆర్ స్టంట్స్ అవన్నీ చూసిన క్రమంలో నాకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కానీ, అది బషీర్బాగ్ ఘటన అవనివ్వండి, రాజమండ్రి పుష్కరాలు అవనివ్వండి, నిన్న తిరుమలలో జరిగిన ఘటన అవనివ్వండి, ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొత్తం ఆయన ఎలివేషను, ఆయన పిఆర్, లేకపోతే ఆయన గురించి ఆయన పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఆయన ప్రజల యొక్క కాంగ్రిగేషన్ రిలేటెడ్గా ఏదైనా యాక్టివిటీస్ ఉన్న రోజుల్లో ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని కానీ, అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా ఉండాలని కానీ ఏ మాత్రం ఆయనకు కన్సర్న్ ఉన్నట్టు నాకు ఎక్కడా కనపడలేదు ఈ 3 ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బీఆర్ నాయుడు అని ఆయన్ని అనునిత్యం పచ్చి అసత్యాల్ని నిజాలుగా చూపించి చంద్రబాబు నాయుడు గ్లోబల్ హీరో, చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి, చంద్రబాబు నాయుడు అంటే ఇంకా ప్రపంచంలో ఏ లీడర్కి లేనటువంటి అద్భుతమైన క్వాలిటీస్ ఉండే అభివృద్ధి అని నమ్మబలికిచ్చే ఆ ఛానల్ యొక్క చైర్మన్ని టీటీడీ చైర్మన్ చేసినప్పుడే తిరుమల యొక్క పవిత్రతను మంటలో కొల్పేశారు వీళ్ళు. సో అతనికి అడ్మినిస్ట్రేషన్ పరంగా సున్నా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు భజనలో నిమగ్నమైనటువంటి వ్యక్తి, పాలనాపరమైన అంశాల్లో మినిమం అవగాహన లేనటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఆ తిరుమలలో టీటీడీ చైర్మన్గా కూర్చోబెట్టడంతోనే ఈ అనర్థం జరిగేదానికి ప్రధాన కారణం. అదే ఒక నికార్సైన భక్తుడికి తిరుమల అడ్మినిస్ట్రేషన్ మీద మినిమం అవగాహన ఉన్న వ్యక్తిని కానీ టీటీడీ చైర్మన్గా నియమించి ఉంటే ప్రాపర్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ జరిగేవి, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ జరిగేది, టీటీడీలో ఇంత తొక్కిసలాట జరిగేదానికి ఆస్కారం ఉండేది కాదు, ఇంతమంది ప్రాణాలు కోల్పోయేదానికి ఆస్కారం ఉండేది కాదు, ఇంకొంతమంది అక్కడ గాయాలు పాలయ్యేదానికి ఆస్కారం ఉండేది కాదు. ఇంకో విచిత్రమైన ఘటన ఏంటంటే, తిరుమలలో నిన్న విపరీతంగా భక్తుల రద్దీ పెరిగిపోవడంతో దేవస్థానంలోనే పోలీసులు లాఠీ చార్జీ చేశారంటే కూటమి ప్రభుత్వం యొక్క దిగజారుడుతనానికి ఇంతకంటే నిదర్శనం ఏమన్నా ఉందా? సాక్షాత్తు టెంపుల్లో లాఠీ చార్జీ చేయించిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, ఈ కూటమి ప్రభుత్వంది. వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీని జోకి భజన కొట్టే దాంట్లో నిమగ్నమయ్యారు. కానీ తిరుమలలో ఏం జరుగుతుందనే అంశంలో ఎండోమెంట్ దేవాదాయ శాఖ మంత్రి కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోంమంత్రి కానీ ఎక్కడన్నా కనీసం రివ్యూ కానీ, కనీసం సంప్రదింపుల్లో ఏమైనా ఉన్నారంటే ఆ హోంమంత్రి ఏమో ప్రైమ్ మినిస్టర్ గారి మీటింగ్లో అక్కడ తనమనకులై ఉన్నారు. సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళ పబ్లిసిటీ పిచ్చ, లేకపోతే వీళ్ళు అబద్ధాలని నిజాలు చేసే పనులు నిమగ్నమై బిజీ ఉన్నారు తప్ప తిరుమలలో భక్తుల విషయంలో తీసుకోవాల్సిన మినిమం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోలేదనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు. ఇంకా మనం మాట్లాడాల్సిన అంశం సనాతని అపాలజెటిక్ సనాతని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తిరుమల పవిత్రతను మంట కొల్పేశారు గత ప్రభుత్వం అని చెప్పారు. మరి నిన్న జరిగిన దాని మీద ఆయన స్పందన ఏమాత్రం ఆశాజనకంగా ఉందా? తిరుమలలో నిన్నటి రోజున భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుందని తెలిసి కనీసం ఈయన సనాతన ధర్మాన్ని గొప్పగా కాపాడే వ్యక్తి కదా, కనీసం భక్తులకి సేఫ్టీ గురించి కనీసం ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చే పని చేశారా?
ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో సినిమా ఫంక్షన్ జరుగుతున్న క్రమంలో ఆ గేమ్ చేంజర్ యాక్టర్ అయినటువంటి రామ్ చరణ్ లేచి వెళ్ళే క్రమంలో చేపెట్టి ఆపేశాడు అక్కడ. ఎందుకంటే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మొత్తం అటు ఇటు సెక్యూరిటీ మొత్తం సెట్ చేసి వాళ్ళ అన్నయ్య కొడుకుని జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా డయాస్ మీదకి తీసుకెళ్ళగలిగిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో, అది విజయవాడ వరదలు అవ్వనివ్వండి, పిఠాపురంలో మైనర్ బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం అవ్వనివ్వండి, లేకపోతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మైనర్ బాలికల మీద లేకపోతే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఇంత సెక్యూరిటీ ప్రికాషనరీ మెజర్స్ ఎందుకు తీసుకోరు మీరు? మీ అన్నయ్య కొడుకు అంత టైట్ సెక్యూరిటీ జోన్లో ఉండి కూడా డయాస్ మీద వెళ్ళేదానికి చేపట్టుకుని ఆపేశారు. అతను లేస్తూ ఉంటే ఇతను వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. కానీ మీరు మీ అన్నయ్య కొడుకు విషయంలో అంత జాగ్రత్త తీసుకునే మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, 3 శాఖల మంత్రిగా, పిఠాపురం ఎమ్మెల్యేగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సేఫ్టీ విషయంలో, సెక్యూరిటీ విషయంలో అంత కన్సర్న్, అంత జాగ్రత్త ఎందుకు వహించలేకపోతున్నారు? మీకు మోడీ భజన చేసేదానికి, చంద్రబాబు నాయుడు భజన చేసేదానికి ఉండే తీరిక, ఉండే సమయము, ఉండే ఎక్సైట్మెంట్ ఉత్సాహం ఆంధ్రప్రదేశ్ పాలన విషయంలో మీకు ఎందుకు లేదు? దీనికి ఏమైనా సమాధానం ఉందా? ఇప్పటికీ ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. మీ అన్నయ్య కొడుకుని చేపెట్టి ఇలా ఆపేసింది మీరు. మీ అన్నయ్య కొడుకు ప్రాణం మీద మీ అన్నయ్య కొడుకు మీద ఉండే జాగ్రత్త రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీకు ప్రజల విషయంలో ఎందుకు లేదు? ఉంటే తిరుమలలో అలాంటి ఘటన జరిగేదా? విజయవాడలో వరదల్లో జనాలు చిక్కుకొని ఇరుక్కొని చాలామంది ప్రాణాలు కోల్పోయినప్పుడు కనీసం ఆ ప్రాంతం వైపు కనీసం కన్నెత్తి ఎందుకు చూడలేకపోయారు? మీకు ప్రజల ప్రాణాలు లేకపోతే సమాజం యొక్క హితం కోరుకునే మనిషి అయితే, పిఠాపురంలో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు మీ పిఠాపురం ఎమ్మెల్యేగా, ఫర్గెట్ అబౌట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, యాజ్ ఏ ఎమ్మెల్యే ఆఫ్ పిఠాపురం, ఆ మైనర్ బాలిక ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా పరామర్శించే పని చేశారా? మీరు గేమ్ చేంజర్ ఈవెంట్ నుంచి వెనక్కి వెళ్తున్న 2 యువకులు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు అన్నారు కదా, టీటీడీ పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ కాకపోయినా కనీసం చిత్ర బృందం వెళ్ళి పరామర్శించాలనేసి గేమ్ చేంజర్ చిత్ర బృందం వెళ్ళి ఆ చనిపోయిన 2 కుటుంబీకుల్ని ఎవరినన్నా పరామర్శించారా? ఏదో 5 లక్షల రూపాయలు మీ పార్టీ ఎంపీని పంపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. కానీ మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా కానీ లేకపోతే ఆ చిత్ర బృందానికి సంబంధించిన యూనిట్ నుంచి ఎవరన్నా వెళ్ళి పరామర్శించే పని చేశారా? మీ అన్నయ్య కొడుకు ప్రాణంలో అందరి పిల్లల ప్రాణాలు అంత ఇంపార్టెంట్ కదా, దాని మీద మీరు ఎందుకు కన్సర్న్ చూపలేకపోతున్నారు? అంటే మీరు బయట మాట్లాడేది ఒకటి, లోపల జరిగే మీలో లోపల ఇంకో మనిషి ఉన్నాడనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా చెప్పాలా? సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే బీజేపీ కానివ్వండి, వీళ్లకు ప్రజల యొక్క భద్రత పట్ల ఏమాత్రం బాధ్యత లేదనే దానికి ఈ జరిగిన ఉదంతాలు బెస్ట్ ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ.